మరి కాసేపట్లో ముగియనుంది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే మొదలైన 20 నిమిషాల్లోపు కూడా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడం జరిగింది. అయితే పోస్టల్ బ్యాలెట్స్లో కొంత టీడీపీ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే 107 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ప్రజలంతా కొంత వలస పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా సంక్షేమానికి పెద్దపీట వేసే పరిస్థితి కనబడుతూ ఉంది. దానికి సంబంధించి అక్కడ కొంత వైసీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనబడుతూ ఉంది. అలానే మనం గోదావరి జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే మనకి అదంతా కొంత వ్యాపార వర్గాలకు సంబంధించిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. వారందరూ కూడా కొంత వ్యాపార పరిస్థితులు ఆక్వారంగం కుదేలవడంతో ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతూ ఉంది. అలానే కృష్ణా గుంటూరు జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే అమరావతి సెంటిమెంట్ కొంత వర్కౌట్ అయిందని భావించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మొత్తానికి కనుక అంటే ఈసారి ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు ఈసారి టీడీపీకి అయితే మొగ్గు చూపే పరిస్థితి కనబడుతూ ఉంది. నెల్లూరు ఈ 3 జిల్లాలు టీడీపీకి మొగ్గు చూపడంతో కొంత వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అలానే నెల్లూరు జిల్లా మిగతా రాయలసీమ చూసుకున్నట్లయితే అదంతా కొంత వైసీపీకి ఫేవర్గా ఉండే పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఆగ్రహం పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఇప్పటికే వైసీపీకి చూపించిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మరి కాసేపట్లో ఇంకొక కొన్ని నిమిషాల వ్యవధిలో ఈవీఎంలు ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆ ఈవీఎంలు ఓపెన్ చేస్తే సాధారణ ప్రజలు వారి తీర్పు ఎటువైపు ఉందో అనేది కూడా మనకి ట్రెండ్స్ అర్థమయ్యే పరిస్థితి మనకు కనబడింది. మొత్తానికి ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ల వరకు చూసుకున్నట్లయితే కొంతమేరకు టీడీపీనే ముందంజలో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ మీకోసం న్యూస్ 18 కోసం రఘు. 3 నిమిషాలు